తిరుమల నడక మార్గంలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసిన ప్రాంతానికి సమీపంలో చిరుతను గుర్తించారు అధికారులు. కెమెరా ట్రాప్స్ లో చిరుత ఎలుగుబంటి రికార్డ్ అయ్యాయి. ఈ నెల 13, 26వ తేదీల్లో కెమెరా ట్రాప్స్ లో రికార్డ్ అయినట్లు ఆలయ ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు హెచ్చరిస్తున్నారు. తిరుమల నడక మార్గంలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసిన ప్రాంతానికి సమీపంలో చిరుతను గుర్తించారు అధికారులు. కెమెరా ట్రాప్స్ లో రికార్డ్ అయ్యాయి. ఈ నెల 13, 26 తేదీల్లో కెమెరా ట్రాప్స్ లో రికార్డ్ అయినట్లు ఆలయ ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, మళ్ళీ ట్రాప్ కెమెరాస్ లో అయితే ఒక చిరుత మరియు ఎలుగుబంటి కూడా రికార్డ్ అయినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ దానికి తగ్గట్టుగా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు ఎక్కడెక్కడ చిరుత కదలికలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించి భక్తులను అలర్ట్ చేస్తున్న పరిస్థితి. అయితే గతంలో ఇదే నడక మార్గంలో 5 చిరుతల పులులను బంధించిన సంగతి మనకు తెలిసిన విషయమే. అయితే మొత్తం మీద గతంలో కంటే చిరుత పులుల కదలికలు తగ్గాయి. ముఖ్యంగా చిరుత నడక మార్గంలో ఏదైతే 7వ మైల్ రాయి నుంచి అదేవిధంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలోనే అటు ఇటు అనే చిరుత గాని ఎలుగుబంటి కదలికలు గాని కనిపిస్తున్నాయి. ఈ నెల 13వ తేదీన ఒకసారి కనిపించాయి. తాజాగా ఈ రోజు తెల్లవారుజామున చిరుతపుల కదలికలను అదే విధంగా ఎలుగుబంటి కదలికలు ట్రాక్ కెమెరాలో. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులను ఈ విషయాన్ని గురించి అడిగితే గతంలో కంటే తక్కువగా కదలికలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా నడక మార్గంలో అటు ఇటు 50 మీటర్ల పరిధిలో జంగిల్ క్లియరెన్స్ చేయడం వల్ల స్పష్టంగా చిరుతపులి కదలికలను గుర్తించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాము. ఏవైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తే చిరుతపులి అటువైపు వచ్చినా ఎప్పటికప్పుడు ట్రాప్ కెమెరాల్లోని కదలికలను గుర్తించి దాని ద్వారా భక్తులను అలర్ట్ చేయడానికి ఇప్పటికే ఒక కంట్రోలింగ్ సెంటర్ ను 7వ మైల్ రాయి వద్ద ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ సమీపంలో ఏర్పాటు చేసినాం. ఇందుకు సంబంధించి 100 మందిని సిబ్బంది కూడా అటు టీటీడీ సహకారంతో ఫారెస్ట్ శాఖ తీసుకుని వారి ద్వారానే ఎప్పటికప్పుడు కంట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇప్పట్లో తాము చిరుతపులను బంధించే అలానే ఆలోచనలో లేమని, అయితే ముఖ్యంగా దీని నడక మార్గంలో కానీ ఎలుగుబంటి ఇలాంటి వైల్డ్ ఎనిమల్స్ నుంచి భక్తులు రక్షించడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే ఒక ప్రతిపాదనను కేంద్రం వద్దకు టీటీడీ పంపిన నేపథ్యంలో అక్కడి నుంచి పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చిన వెంటనే ఎలివేటర్ కారిడార్ లాగా ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ రోజు చిరుతపులి కదలికలు గత 13వ తేదీ కనిపించిన చిరుతపులి కదలికలు ఒకే ప్రాంతంలో కనిపించాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సమగ్రంగా ఉన్నతాధికారులతో తెలియజేసి వారు ఏమైనా చిరుతపులిని పట్టుకోవడానికి ఆదేశాలు ఇస్తే బోన్లు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పట్లో అయితే బోన్లు బంధించే అవకాశం లేదని కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే గతం కంటే చాలా తక్కువగా అప్పుడప్పుడు మాత్రమే చిరుతపులి కదలికలు కనిపిస్తున్న పరిస్థితి. మరోవైపు భక్తులను గుంపులుగా వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. ఏదైతే అలిపిరి నడక మార్గం నుంచి తిరుమలలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం దాటే వరకు కూడా పూర్తి స్థాయిలో 100 మంది 50 మందికి ఒక సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తే అతను 100 మీటర్లకు సిబ్బంది ఉన్నారు. 100 మీటర్లుగా అంచెలంచెలుగా ఆ సెక్యూరిటీ సిబ్బంది వారిని ముందుండి నడిపిస్తున్న పరిస్థితి. దీంతో పాటు మధ్యాహ్నం 2 గంటల సమయం నుంచి రాత్రి వెళ్లే భక్తులకు కర్రలను కూడా టీటీడీ పంపిణీ చేసిన పరిస్థితి. అయితే చాలా వరకు గతంలో చిన్నపిల్లలను కూడా అనుమతించలేదు. ఇప్పుడు కూడా 2 గంటల నుంచి నడిచి వెళ్లే నడక మార్గంలో వెళ్లే సమయంలో 11 సంవత్సరాల లోపు పిల్లలను మాత్రం అనుమతించడం లేదు. సర్తాజ్ మొత్తం మీద అయితే గతం కంటే కొంత తగ్గింది చిరుతపులి కదలికలు. అవి లోతట్టు ప్రాంతాలకు వెళ్లిపోయిన పరిస్థితి. దీంతో పాటు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు ధైర్యంగా ముందుకు వెళ్తున్నారని టీటీడీ అధికారులతో పాటు టీటీడీ ఫారెస్ట్ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.